ఓం గురుభ్యో నమ. మాతా పితృదేవతాభ్యో నమ. రత్నశ్రీ ఆచార్య కుమార్ నిఖిలానంద సాగర్ మహారాజ్ గురు మహారాజ్ పాదపద్మలకు నమస్కారం తెలియజేసుకుంటూ సిద్ధగురు దత్తగురు పరమతత్వాయ నిఖిలేశ్వరాయ గురుభ్యో నమ. శ్రీ 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 నిఖిలానంద మహారాజ్ గురు పరంపర పీఠం ద్వారా మీకు మొదటి భాగంలో గురువు గురించి కొన్ని విషయాలు, ఉపాసన గురించి కొన్ని విషయాలు, ఆధ్యాత్మికత గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. ఏ విద్య నేర్చుకోవాలన్నా, ఏ ఉపాసన చేయాలన్నా గురువు చాలా ముఖ్యం. గురువు లేని విద్య గుడ్డిది. కనుక గురువు లేకుండా మనం ఏం చేయలేం. చాలామంది ఇప్పుడు యూట్యూబ్లో వాళ్ళకి నచ్చిన మంత్రాలు, అంటే వారు నేర్చుకున్న మంత్రాలే చెప్తున్నారు, కానీ యూట్యూబ్లో ఇచ్చిన మంత్రాలు చూసి మీరు కానీ విద్యను గురు ఉపదేశం లేకుండా ఆ మంత్రాలు కానీ జపం చేయడం కానీ ఉపాసన చేయడం కానీ చేస్తే చాలా ఇబ్బందులు పడిపోతారు, చాలా ఇబ్బందులు పాలైపోతారు. ఎందుకంటే దేవతల్లో చాలా రకాల దేవతలు ఉన్నారు. ఉపాసన వరకు వస్తే ఎందుకంటే సాత్విక దేవతలు ఉన్నారు, అలాగే ఉగ్రదేవతలు ఉన్నారు. కనుక ఏ మంత్రం సాత్విక దేవతది, ఏ మంత్రం ఉగ్రదేవతది అని తెలుసుకొని గురు ద్వారా మంత్రం తీసుకుంటే తప్ప ఎవరూ కూడా దయచేసి ఉపాసనలో తిక్కండి. చాలా వ్యాయపాయాసాలు ఉంటాయి ఇందులో. కనుక గురువు లేని విద్య గుడ్డిది. ఎందుకంటే మీకు ఒక గురువుగారు శిష్యుణ్ణి ఎంతగా నమ్ముతారంటే, ఒక గురువు ఎంతోమందికి విద్య నేర్పుతున్నారు. అయితే అందులో గురుభక్తి ఉన్న శిష్యుడు ఎవరు, ఉత్తమ శిష్యుడు ఎవరు అని ఓ పరీక్ష పెడదామని ఆ గురువుగారు ఆ శిష్యులందరినీ పిలిచి, నాయనలారా, నాకు గత జన్మలో చేసిన కొన్ని కర్మఫలాల వల్ల నాకు కుష్టి వ్యాధి ఈ జన్మలో వస్తుంది. నేను కాశీకి వెళ్ళి ఆ కుష్టి వ్యాధిని అనుభవించి ఆ కర్మఫలాన్ని తగ్గించుకోవాలని, ఆ భగవంతుని ప్రార్థించాలని నేను వెళ్ళాలి. నాకు సేవ చేయడానికి ఎవరు వస్తారు అని చెప్పేసి శిష్యులందరినీ అడగడం జరిగింది. అయితే కుష్టి వ్యాధి వస్తే ఎవరు సేవ చేస్తారని ఎవరు కూడా ముందుకి రావడం జరగదు. అందులో ఒకే ఒక శిష్యుడు, గురువుగారు నేను మీతో వస్తానని చెప్పేసి గురువుగారితో కాశీకి పయనం అవుతాడు. కాశీకి వెళ్ళిన తర్వాత గంగలో స్నానం చేయగానే ఆ పూర్వ జన్మ కర్మఫలం వల్ల గురువుగారికి కుష్టి వ్యాధి వచ్చి ఒంటి నిండా కూడా కురుపులు, గాయాలు కనబడి చీము కారుతూ చాలా వికృతంగా మారిపోవడం జరుగుతుంది. అయితే ఆ శిష్యుడు ఆ గురువుగారిని ఆశ్రమానికి తీసుకెళ్ళి ఆశ్రమంలో రాత్రు పగలు అనక వ్యాయ ప్రయాసాలు కూడా వడ్డి ఆ గురువుగారికి సేవ చేయడం జరుగుతుంది. ఇదిలాగా కొన్ని రోజులు గడిచేసరికి కాశీలో ఉన్న విశ్వనాథుడికి, సాక్షాత్తు ఆ మహాశివుడికే ఆ యొక్క శిష్యుడి మీద దయ కలిగి ఆ శిష్యుడికి అతని దర్శనాన్ని ప్రసాదించి, నాయన, నువ్వు గురువుకి ఇంత సేవ చేస్తున్నావు, నువ్వు తలుచుకుంటే మీ గురువుగారిని నేను వరం ద్వారా అతని కర్మఫలం తీసి అతన్ని ఆరోగ్యవంతుని చేస్తాను, నీకేం వరం కావాలో నువ్వు కోరుకో అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఆ శిష్యుడు వెంటనే, నేను మా గురువుగారిని అడిగి వస్తాను స్వామి, మా గురువుగారి కోరికే నా కోరిక అని చెప్పేసి గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారికి విషయం చెప్పడం జరుగుతుంది. వెంటనే ఆ గురువుగారు ఆ శిష్యుడిని చెదరించుకొని కొట్టి, నాకెంత సేవ చేయబడుతుందని, నాకు సేవ చేయవలసి నీకు వస్తుందని, నువ్వేమో శివుడు వరం కోరి శివుడు వరం ఇస్తాడు అని చెప్పేసి నాకు ఈరోజు నువ్వు శివుడు వరం ద్వారా
నాకు నయమైతే నా కర్మఫలం ఇంకా ఉండిపోతే మళ్ళీ వచ్చే జన్మలో నన్ను దీన్ని అనుభవించమంటావా అని చెప్పేసి ఆ గురు శిష్యుడిపై ఆగ్రహించి శిష్యుడిని కొట్టడం జరుగుతుంది. అప్పుడు ఆ శిష్యుడు మళ్ళీ ఈ కాశీ విశ్వనాథుడి దగ్గరికి వచ్చి, స్వామి, మా గురువుగారికి కర్మఫలం పూర్తి అవ్వకుండా ఈ వ్యాధి నుంచి బయటపడడానికి ఇష్టం లేదు కనుక నాకు ఎటువంటి కోరిక వద్దు. మీరు నాకు ఏమైనా సహాయం చేయాలనుకుంటే మా గురువుగారికి నా మీద దయ కలిగేటట్టు మా గురువుగారి కింద ఇంకా సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించండి స్వామి అని ఆ స్వామిని కోరుకోవడం జరిగింది. మరి ఈ యొక్క గురువు శిష్యుల యొక్క ఈ యొక్క బంధాన్ని మనం మరి 3వ భాగంలో తెలుసుకుందాం. ఓం నమ శివాయ. సిద్ధగురు దత్తగురు నమామ్యహం. హర హర మహాదేవ శంభో.